మేము లేని లోటు ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ వాళ్ళకు కూడా కమ్యూనిస్టులు ఒక్కసారి కూడా కృతజ్ఞత చెప్పే అలవాటు లేదు. ఒక రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు తప్పితే కమ్యూనిస్టుల వల్ల మేము అధికారంలోకి వచ్చామని చెప్పరాళ్ళు. అంతకుముందు వాళ్ళు అంతే చేశారు. పోయిన అంటే ఇంకొకళ్ళ దయాదాక్షిణ్యాల మీద కమ్యూనిస్టులు జీవితకాలం ఆధారపడుతూ ఉండాల్సిందేనా? మీ రాజకీయ భవిష్యత్తు, మీ పార్టీ భవిష్యత్తులు ఇట్లానే ఉంటాయా? ఇప్పుడు మా దయాదాక్షిణ్యాల మీద వాళ్ళు ఉన్నారా, వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మేమున్నాం? నేను అనుకుంటా కాంగ్రెస్ దయాదాక్షిణ్యాల మీద మీరు ఉన్నారని. మా దయాదాక్షిణ్యం చెప్పండి, మీరు ఎలా మీ దయాదాక్షిణ్యాల మీద వాళ్ళు మా దయాదాక్షిణ్యాలతోనే మీకున్న ఒక్క సీటుతో కాంగ్రెస్ పార్టీ మీ దయాదాక్షిణ్యాలతో ఎట్లా ఉంటారు? వాళ్ళు ప్రేమతో ఇచ్చారండి మాకు, కొత్తగూడెం ప్రేమతో ఇచ్చారు. ఇస్తే మన జరిగినటువంటి ఎన్నికల్లో, మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తు లేదు కదా, మరి మేము గెలిచాం కదా. పంచాయతీ ఎన్నికల్లో మేము మెజార్టీ గెలిచాం కదా. మా వాళ్ళు దయతలిసి ఎవరు ఇవ్వరండి, ఎవరు ఏ సీటు కూడా ఎవరు దయతలిసి. కాంట్బట్ కండిషన్లోనే ఆ సీటు మేము తీసుకున్నాం, కాంట్బట్ కండిషన్లో. కాబట్టి మేము అనేది ఏంటంటే మా దయాదాక్షిణ్యాలతో ఆ ప్రభుత్వాలు ఉండాల్సిందే.